శ్రీ మాత్రే నమః. చాలామందికి తెలియని ఒక చిన్న విషయాన్ని తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఏమంటే చాలామంది ఇంట్లో దేవతా విగ్రహాలు, శివలింగాలు, సాలగ్రామాలు, శ్రీచక్రం, యంత్రాలు పెట్టుకొని ఉంటారు. మరి వాటికి ప్రతిరోజు అభిషేకం చేయాలా అనేటువంటి సందేహం వస్తుంటుంది. లేక మనకి ఇష్టం వచ్చిన రోజు మన వీలుని బట్టి అభిషేకం చేయొచ్చా, ఏ రోజుల్లో అభిషేకం చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక పదం. అదేమంటే పంచపర్వ. అంటే 5 రోజులు చేస్తే సరిపోతుంది. ఖచ్చితంగా ఈ 5 రోజులు అభిషేకం చెయ్యాలని చెప్పి నిర్ణయించబడింది. పంచపర్వ అని అంటారు. ఆ 5 రోజులు ఏదంటే, మొదటిది పౌర్ణమి, 2 అమావాస్య, 3 అమావాస్యకు ముందు వచ్చేటువంటి అష్టమి రోజు, 4 అమావాస్యకు ముందు వచ్చేటువంటి చతుర్దశి రోజు, ఇక 5వ రోజు మాస సంక్రమణం. తెలుగులో, తమిళంలో మాస పిరప్పు అని అంటారు. అంటే మాసం యొక్క మొదటి రోజు. మళ్ళీ ఇంగ్లీష్ క్యాలెండర్లో అక్టోబర్ 1, నవంబర్ 1, డిసెంబర్ 1 ఆ రోజు కాదు. తెలుగు మాస మొదటి రోజు మాస సంక్రమణం అని చెప్పి జరుగుతుంది ఒకరోజు. అదేవిధంగా తమిళంలో మాస పిరప్పు అని అంటారు. ఆ మాసం యొక్క మొదటి రోజు. ఈ 5 రోజులు మళ్ళీ ఒకసారి చెప్తాను. అమావాస్య, పౌర్ణమి 2 రోజులు, అమావాస్యకు ముందు వచ్చేటువంటి అష్టమి రోజు, చతుర్దశి రోజు 2 రోజులు, 4 రోజులు అవుతుంది. 5వది మాస సంక్రమణం, అంటే మాసం యొక్క మొదటి రోజు. ఈ 5 రోజులు ఖచ్చితంగా అభిషేకం అనేటువంటిది చేసుకోవాలి. అయితే శివలింగాలు, సాలగ్రామాలకు మాత్రం ప్రతి నిత్యం ప్రతిరోజు అభిషేకం అనేటువంటిది చేయాలి. సూర్యోదయం, సూర్యాస్తమయం జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఆ రోజు శివలింగానికి, సాలగ్రామానికి, ఈ రెండింటికి ఖచ్చితంగా అభిషేకం జరిగి తీరాలి. ఇక మిగతా ఏ దేవతా విగ్రహమైనా, ఏ దేవతా యంత్రమైనా, శ్రీచక్రమైనా, ఈ చెప్పినటువంటి ఈ పంచపర్వ అనేటువంటి ఈ విధానాన్ని బట్టి ఈ 5 రోజులు అభిషేకం చేస్తే సరిపోతుంది. మేము ప్రతి మంగళవారం చేస్తాం, ప్రతి శుక్రవారం చేస్తాము అని అంటే అది మీ యొక్క వ్యక్తిగతం. కానీ ఈ రోజుల్లో అభిషేకం అనేటువంటిది ఖచ్చితం. ఇంకా చెప్పాలంటే మీ యొక్క జన్మ నక్షత్రం ఈ రోజు ఉంది అంటే ఈ రోజు అభిషేకం చేసుకోవచ్చు. ఈ 5 రోజులు కాకుండా ఇంకా అభిషేకం చేయాలి అంటే అది మీ యొక్క శక్తానుసారం. మాకు సమయం లేదు, మేము చేయలేకున్నాము అని అన్నటువంటి వాళ్ళు ఈ యొక్క 5 రోజులు చేస్తే సరిపోతుంది. ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి.